అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ అట. ఆ స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యవంతమైన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. 3 ఏళ్లలో అంగన్వాడీలకు సొంత భవనాలు, నిధుల కొరత లేదు. అడగక ముందే ఆదుకుంటామని వెల్లడి. వీళ్ళు అడగక ముందే ఆదుకుంటాము, అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అట. ఈ అంగన్వాడీ వాళ్ళు చేయబట్టికి వాళ్ళ ఆశా వర్కర్లకు సంబంధించిన వేతనాలు చెల్లిస్తలేరు అంగన్వాడీ వాళ్ళు. నిన్న అంగన్వాడీ వాళ్ళ మీద పెద్ద పంచాయతీ కొట్లాడిరు అనుకుంటా, పోలీసు వాళ్ళు తిరగబడిరు. నేను చూపిస్తా మరి ఇదేందో. ఒక్క నిమిషం. నిన్న అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద పోలీసు వాళ్ళు నిన్న ఎట్లా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో మేము అది చెల్లిస్తున్నాం, మేము ఇది చెల్లిస్తున్నాం. ఇగో ఇది చూడండి, పోలీసులు తోపులాటల ఆశా వర్కర్లకు గాయాలైనాయి. నిన్న అంగన్వాడీ ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. అదొకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళేమో అంగన్వాడీల పేరిట మేము అది చేస్తాం ఇది చేస్తామంటారు. ఫస్ట్ పెట్టేటోడు సరిగ్గా ఉండాలి కదా. అక్కడ ఆశా వర్కర్లకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఇంకేడ పెడతారు, ఇంకా అంగన్వాడీ పిల్లలు ఎట్లా వస్తారు. ఇది చూడండి. అయ్యో, ఆశా వర్కర్లను పోలీసులు గుంజుకపోతారు. అది వీళ్ళేమో ఇది ఇస్తాం అది ఇస్తాం. ఆశా వర్కర్లకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 18,000 కనీస వేతనం ఆశా వర్కర్లకు. ఇప్పటి వరకు ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కనీస వేతనం పెట్టలేదు. వాళ్ళు వచ్చి ఎప్పటి నుంచో అడుగుతా ఉంటే మా పైసలు మాకు ఇర్రా నాయన, మీరు పెట్టిరు కదా మేనిఫెస్టోలో అని చెప్పేసి వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళని పెట్టి లాక్కపోతుర్రు. అందులో ఆశా మహిళలను చూడకుండా మహిళలు ఈ ఆశ ఇప్పుడు ఏ గ్రామంలలో ఎంతమంది ఉన్నారు, ఎవరిల్లు ఎట్లా ఉంది, ఏంది వ్యవస్థ అని చెప్పేసి ఇద్దరికీ తెలుస్తుంది. వాడు ఆశా వర్కర్లకు ఇంటింటికి కరెంటు బిల్లు కట్టుకుపోయే ఆ కరెంటు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అరుచుకొని పోతారు కాబట్టి. వీళ్ళ కనీస వేతనాలు ఇవ్వడానికి శాత కాదు. మళ్ళా ఈ పేపర్లలోనేమో గప్పాలు.